చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు అనే ఈ ధారావాహికకు మీకందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ ప్రపంచం మొత్తము కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అనంటే దానికి ఒక్కొక్కళ్ళు తమకు తోచిన రీతిలో సమాధానం చెప్తారు. కొంతమంది ప్రపంచం మొత్తానికి దీనికి ఆధారభూతమైనటువంటి ఒక శక్తి ఉన్నది అని చెప్పి ఆ శక్తినే మనం దైవము అని చెప్పి అంటామని అంటారు. మరి ఆ శక్తి ఏంటి? అది ఒక పదార్థమా, ఒక గ్రహమా, ఒక వ్యక్తి అయితే పురుషుడా, స్త్రీయా? ఇలా వీటన్నిటి మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైనటువంటి అభిప్రాయ భేదాలైతే ఉన్నాయి. ఎవరినైతే మనం దైవము, ఏ శక్తి అయితే ప్రపంచానికి మూలమైనటువంటిది, ఈ శక్తినే మనం దైవము అని చెప్పి అంటున్నామో ఆ శక్తికి ఎటువంటి గుణము, ఎటువంటి రూపము లేదనే వారు కొంతమంది, కాదు దానికి ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని మనము తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు మరికొంతమంది. అపరిచ్ఛిన్నమైనటువంటిది కనుక అది రూపము లేనటువంటిది అన్నారు. అంటే భగవానుడు నిర్గుణుడు లేదా నిరాకారుడు అన్నాము అంటే దానికి అర్థం ఏమిటయ్యా అంటే ఆ భగవంతుడు ఎంతో బృహత్వం కలిగినటువంటి వాడు, అంటే మన ఊహలకి అందనటువంటి వాడు. యతో వాచో నివర్తతే మనసా సహా అంటోంది వేదం. ఆఖరికి నీ ఊహలకు కూడా అందనటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని మనం భగవంతుడు అన్నాం. మరి మనకి అందనటువంటి రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఎలా ఆరాధించటము అంటే దానికి ఆ భగవానుడే తాను ఎంతో ఉదార బుద్ధి కలిగినటువంటి వాడై తన చేత సృష్టింపబడినటువంటి ఈ మానవులందరూ కూడా నన్ను చేరుకోవటానికి ఒక మార్గాన్ని నేను నిర్దేశం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఒక చిన్న రూపం ధరించి ఈ భూలోకానికి ఇచ్చేశాడు. అందుకనే ఆయన పేరు ఏమన్నా మనం ఎంతో ఉదారుడైనటువంటి వాడు అన్నాం. విష్ణు సహస్రనామంలో ఉదారధీహి అని ఒక పేరు స్వామికి. ఎందుకని వచ్చిందండి ఆయనకి ఆ పేరు? సర్వోపజీవ్య సార్వజ్ఞాత్ ఉచ్యతే సౌదారధీహి అన్నాం మనం. అంటే సమస్తమైనటువంటి ప్రాణుల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఒక కృత సంకల్పం కలిగినటువంటి వాడు కనుక ఆయనకు ఉదారుడు అనేటువంటి పేరుంది. ఎక్కడో ఉండేటువంటి పరమాత్మ ఈ లోకానికి రావటం ఏమిటి, మన మధ్య తిరగటం ఏమిటి? ఆ తిరిగినటువంటి రూపానికే, ఆ సౌలభ్యమైనటువంటి రూపం, ఆ సుకుమారమైనటువంటి రూపానికే మనము శ్రీకృష్ణ అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నాం. సర్వ జగత్తును సృష్టించేటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఈయన తండ్రి. అలా బ్రహ్మ తండ్రి అట, యశోదకు పుత్రుడట అన్నారు మన అన్నమాచార్యుల వారు. ఆ బ్రహ్మకి తండ్రి ఏమిటి, ఇక్కడికి పోయి యశోదమ్మకి కొడుకు ఏమిటి అంటే అదే మనం కృష్ణుడి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం. కృష్ణతత్వం అంతా కూడాను ఈ బాలకృష్ణ లీలలలోనే మనకి దాగి ఉన్నది కనుక ఆ బాలకృష్ణుని యొక్క వైభవాన్ని తెలుసుకోవటం కోసం మనం చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు అనేటువంటి ఈ ఒక ధారావాహికని ప్రారంభించుకున్నాం. దీనిలో శ్రీకృష్ణుడి గురించి మనం ఎన్నెన్నో విశేషాలు కొద్ది కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదిగో మన ముందుకు వచ్చినటువంటి ఆ కృష్ణయ్య యొక్క స్వరూపం ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నదో చెబుతూ మనకు లీలాసుకుడు అనేటువంటి ఒక మహానుభావుడు కృష్ణకర్ణామృతము అనేటువంటి ఒక చక్కని కావ్యాన్ని అందజేశారు. ఎన్నెన్ని రూపాలుగా భగవంతుణ్ణి తాను శ్రీకృష్ణుణ్ణి ఒక చిన్న పిల్లవాడిగా తాను ఊహించుకొని మనందరి కళ్ళకి కట్టినట్లుగా శ్రీకృష్ణ స్వరూపాన్ని మన ముందు ఆయన ఉంచటం జరిగింది.